GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం కొన్ని విషయాల గురించి చర్చిద్దాం. హలో అండి. నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు మనకి ట్రంప్ టారిఫ్ ప్లాన్స్ పెంచిన తర్వాత కూడా మనకి ఇండియాలో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. అందులో వన్ ఆఫ్ ది మెయిన్ ఏంటంటే జిఎస్టీ చాలా వాటిలో రిమూవ్ చేసేస్తున్నారు. అండ్ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 22 సెప్టెంబర్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్కి జిఎస్టీ అనేది రిమూవ్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. సో ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా చేయొచ్చు? అంటే అంతవరకు ఆగాలంటారా? అంతవరకు మళ్ళీ చాలా చేంజెస్ జరిగిపోతాయి కదా. అవునండి. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక మంచి పరిణామం చెప్పొచ్చండి. ఎందుకంటే మన తెలుసు మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఒక మంచి ఊరట అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే హాస్పిటల్లో ఇవాళ కనుక అడ్మిట్ అయితే కనుక ల్యాక్స్లోనే బిల్ వస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు ఒక భరోసా ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా పెద్ద టైమ్స్ వచ్చినా కూడా హాస్పిటల్ వాళ్ళకి ఇన్సూరెన్స్ మనం సపోర్ట్ చేసుకుంటుంది. అయితే చూడండి, ఒక సాధారణ ఒక ఫ్యామిలీ ఉంది, ఒక 40 years హస్బెండ్, 35 years వైఫ్, 2 children ఉన్నారంటే వాళ్ళకి మనకి ఇప్పటిదాకా ఏంటంటే ఒక 10 lakhs పాలసీ తీసుకున్నా కూడా మనకి దగ్గర 30,000 దాకా ప్రీమియం కట్టేది ఉండేది ఆ ఫ్యామిలీ మొత్తం కలిపి. ఇప్పుడు ఆ 30,000 ప్రీమియంకి ఎక్స్ట్రాగా 18% అనేది జిఎస్టీ చేసేవాళ్ళు. ఇంత బుర్ర అంటే 30,000 మీద జిఎస్టీ 18% అంటే మనకి 5,400 రూపీస్ అవుతుంది. సో ఈ సెప్టెంబర్ 22 తర్వాత నుంచి ఆ 5,400 రూపీస్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో తీసేస్తున్నారు. సో దాని ద్వారా ఏంటంటే ప్రీమియం తగ్గుతుంది. మన బేస్ ప్రీమియం కడతారు, ఇంకా జిఎస్టీ కట్టారు, ఓన్లీ బేస్ ప్రీమియం కడతారు. సో దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి చాలా మందికి ఏంటంటే బర్డెన్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే హాస్పిటల్స్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరుగుతుందండి. చూడండి, ఒక హాస్పిటల్లో మీరు రూమ్ రెంట్స్ చూసినా కూడా నర్సులు కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు మాకు జీతం పెంచండి అంటారు. సో అలా జీతాలు పెంచాలి. మీకు ఆక్సిజన్ కానీ, బ్లడ్ కానీ, మెడిసిన్స్ కానీ, ఇయర్ టెక్నాలజీస్ న్యూ ఎక్విప్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో దాని ద్వారా కూడా మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. గణనీయంగా 10% నుంచి 15% దాకా ప్రతి సంవత్సరం కూడా హాస్పిటల్ వాళ్ళు పెంచుతున్నారు. సో ఇప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా ప్రతి 3 yearsకి వాళ్ళ ప్రీమియంని రివ్యూ చేస్తున్నారు. నిన్నే వచ్చింది న్యూస్లో హెచ్డిఎఫ్సి ఎరుగో వాళ్ళు కానీ, నేవా బుప్పా వాళ్ళు కానీ మేము ప్రీమియం పెంచుతున్నాం అని చెప్పి నిన్నే డిక్లేర్ చేశారు. సో ఇవన్నీ ఎందుకంటే బయట హాస్పిటల్స్లో రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి తద్వారా అనుగుణంగా వీళ్ళు ప్రీమియమ్స్ పెంచుకుంటూ వెళ్తారు. సో ఒక పట్టాన మనకి ఇన్ఫ్లేషన్ పెరిగి బర్డెన్ అయితే ఇంకో పట్టాన జిఎస్టీ కూడా మనకి యాడ్ అయింది. ఇప్పటిదాకా అది ఓవర్ బర్డెన్ అయిపోయింది. సో చాలా మంది తెలుసు, ఒక మంచి ఇవాళ హైదరాబాద్ కానివ్వండి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ లాంటి చోట్ల మనకి హాస్పిటల్స్లో చాలా ఎక్కువ ఉంటుంది అమౌంట్ ఖర్చు. వేరే మన విజయవాడ, విశాఖపట్నంలో కొంచెం తక్కువ ఉంటుంది. ఇట్లాంటి మేజర్ మెట్రో సిటీస్లో వాళ్ళకి 20 lakhs 25 lakhs కవరేజ్ ఉంటాయి కానీ సరిపోవట్లేదు. అలా 25 lakhs సర్జరీస్ అంటే మాత్రం అసలు ఏది కవర్ అవ్వదండి. మినిమం బేసికల్గా క్యాన్సర్ కానివ్వండి, లేదా ఏదైనా బ్రెయిన్ సర్జరీ కానివ్వండి వచ్చిందంటే మాత్రం 20 lakhs మినిమం వచ్చేస్తుంది. సో ఇట్లాంటి 25 lakhs పాలసీ తీసుకోవాలి అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రీమియం ఇప్పటిదాకా చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఎవరైతే 10 lakhs పాలసీ తీసుకుంటున్నారో అదే ప్రీమియంకి మనకి 25 lakhs దాకా కూడా ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది, తగ్గించినందుకు జిఎస్టీ. సో కాబట్టి ఇది ఒక చాలా మంచి పరిణామం చెప్పొచ్చు. అయితే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు లైక్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వీళ్ళందరూ కూడా 22 దాకా కూడా ఆగకండి, Day 1 ఇప్పటి నుంచే మేము మీకు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. సో 22 దాకా కూడా, ఎందుకంటే చాలా మంది పెండింగ్ పెట్టి చూడండి 22 సెప్టెంబర్ అంటే మనకు దసరా స్టార్ట్ అవుతుంది, తర్వాత దీపావళి వస్తుంది, అందరి దగ్గర ఖర్చులు అయిపోతాయి. సో ఇది మోస్ట్ ప్రయారిటీ, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ప్రయారిటీ. సో కాబట్టి ఇప్పటి నుంచి అందరూ పాలసీస్ ఇచ్చేస్తున్నారు చాలా కంపెనీస్. మనకి ప్రీమియం ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ 22 తర్వాత నుంచి వస్తుంది. కానీ ఈ యాడెడ్ అడ్వాంటేజ్ కింద కంపెనీస్ కూడా ఒక చేయి ముందుకు వచ్చి కవరేజ్ చేస్తున్నాం, ఈ గ్యాప్ కూడా మేము కవర్ చేస్తున్నాం చెప్తున్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసిందండి. వితౌట్ జిఎస్టీ మీకు ఇవాళ నుంచి అమలులో వచ్చేస్తుంది. సో అది ఒక గుడ్ కంపెనీ. సో మీరు చూస్తే ఇప్పుడు చాలా మంది క్లైమ్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలోంచి మనం పాలసీ తీసుకోవాలి అంటే ముందు వాళ్ళ క్లైమ్స్ అలా ఇస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో చూడండి, ఇది క్లైమ్స్ అనేది మీకు చూడండి మ్యూచువల్ ఫండ్స్లో ఒక మాట చెప్తాం, ఏమంటారంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ మే నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ అంటారు. అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్లో రిపీట్ కాదు, లో అయినా రిపీట్ అవ్వదు అంటారు. అట్లాగే ఈ క్లైమ్స్ విషయానికి వచ్చేసరికి ఏ కంపెనీస్ కూడా గతంలో తక్కువ ఇచ్చాయి కదా క్లైమ్ అదే రిపీట్ అవుతుందని చెప్పడానికి లేదు. బాగా ఇచ్చిన క్లైమ్స్ ఉన్న కంపెనీ ఫ్యూచర్లో మీరు తక్కువ ఇవ్వచ్చు, తక్కువగా ఇచ్చిన క్లైమ్స్ ఉన్న కంపెనీ ఫ్యూచర్లో ఎక్కువగా ఇవ్వచ్చు. సో ఓన్లీ క్లైమ్స్ని పారామీటర్గా తీసుకోకూడదు.
ఓకే. చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి కొట్టేస్తారు. ఇప్పుడు ప్రతి గూగుల్ పెద్ద అమ్మవారు అయిపోయింది అది. చిన్న డౌట్ రాగానే గూగుల్లో కొట్టి సెర్చ్ చేసేస్తారు. సో ఇప్పుడు చూడండి ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు బేసికల్గా ఒక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుందాం అనుకున్నాం, ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుందాం ర్యాండమ్గా. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కొంచెం క్లెయిమ్ తక్కువ అని మనకు కనిపిస్తుంది, కానీ అది ఆల్ ఓవర్ ఇండియా. అంటే వాళ్ళు సపోజ్ రాజస్థాన్లో క్లెయిమ్స్ ఇవ్వకపోవచ్చు, గుజరాత్లో క్లెయిమ్స్ ఇవ్వకపోవచ్చు, అటు పంజాబ్లో ఎక్కువ క్లెయిమ్స్ ఇవ్వకపోవచ్చు, కలకత్తాలో క్లెయిమ్స్ తక్కువగా ఇవ్వచ్చు. అట్లా ఇండియా మొత్తం చూస్తే తక్కువ. కానీ అలా తీసుకోకూడదు. మనం పాలసీ తీసుకుంటుంది ఇక్కడ ఏపీ తెలంగాణలో. రేపొద్దున నాకేమైనా అయితే నేను జాయిన్ అయ్యేది హైదరాబాద్లో, కానీ నేను వెళ్ళి రాజస్థాన్లో అడ్మిట్ అవ్వను కదా. సో మన ఏపీ తెలంగాణలో ఎవరు క్లెయిమ్స్ ఎక్కువ ఇస్తున్నారు, మన పర్టికులర్ లొకాలిటీ దగ్గరే చూడాలి. మనకు కొన్ని బెంగళూరు, మన చాలా మంది సౌత్ ఇండియన్స్ బెంగళూరులో కూడా జాబ్ చేస్తారు, చెన్నై జాబ్ చేస్తారు, చెన్నై. మన సౌత్ లో అప్ టు మహారాష్ట్ర దాకా చూసుకుందాం. ఈ 5 స్టేట్లలో ఎవరు బాగా ఇస్తున్నారో క్లెయిమ్స్ మనం దాని ప్రకారం కూడా తీసుకోవాలి. ఇప్పుడు వస్తున్న ఇంకా కొత్తవి ఏంటంటే ఎవరికైతే హెల్త్ కార్డు ఉంటుందో, హెల్త్ కార్డు ఉంటే డాక్టర్ మీ ఇంటికి వస్తున్నారని చెప్తున్నారు. ఇది కొత్త పరిమాణం, చాలా మందికి విషయం తెలియదు. ఇవాళ ఫీవర్కి కానివ్వండి, వామిటింగ్స్, ఏదైనా డయేరియాలో వచ్చినా కూడా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆ హెల్త్ కార్డ్స్ ఎవరు ఇస్తున్నారు? ఆ హెల్త్ కార్డు ఉంటే చాలు, మనకి కంటిన్యూకి డాక్టరే వస్తున్నారు, డాక్టరే ఇంటికి వచ్చి మనకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మేము సాధారణంగా జ్వరం వచ్చింది, 1 or 2 ఫీవర్ వచ్చింది, మనం ఏం చేస్తాం, హాస్పిటల్కి వెళ్తాం. మీరు ఎప్పుడైనా సరే హాస్పిటల్స్లో సెలబ్రిటీస్ చూసారా? అంటే చిరంజీవి గారు రావడం కానీ ఎవరైనా సెలబ్రిటీస్ చూడం, మాకు ఈవెన్ యాంకర్స్ కానివ్వండి, ఒకటి మనం పెద్ద వాళ్ళవన్నీ కూడా వాళ్ళ హాస్పిటల్కి వచ్చినప్పుడు చూడం. ఎందుకంటే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇంట్లో జరుగుతుంది. సో అట్లాంటి ఫెసిలిటీస్ ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా ఇస్తున్నారు. సో మనకు జస్ట్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంది అంటే ఫస్ట్ మనకు వచ్చిన ఏదైనా ఫీవర్ కానీ 1 or 2 వచ్చిందంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోకుండా మనం టెలిఫోన్ వెరిఫికేషన్ వచ్చేస్తారు, కాల్ డాక్టర్. ఫస్ట్ ఆన్లైన్లోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. లేదు డాక్టర్ ఇంటికి వస్తారు, ఇంక్లూడింగ్ నర్స్తో పాటు వస్తారు. అవసరం అయితే కనుక ఏదైనా ఐవీ పెట్టాలి, ఏదైనా బాగా టైఫాయిడ్ లాంటిది వచ్చింది, లేకపోతే మలేరియా లాంటిది వచ్చింది అంటే మాత్రం ఇంటికి మన ఎక్విప్మెంట్స్ వస్తారు. అన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుందండి. మిగతా కంపెనీస్ రావచ్చేమో. సో స్టార్ హెల్త్ వాళ్ళ ఇన్సూరెన్స్ మాత్రం హెల్త్ డాక్టర్ ఆన్ కాల్ అని వచ్చింది కొత్త కాన్సెప్ట్. ఇంట్లోనే ట్రీట్మెంట్. అది మనం హాస్పిటల్కి వెళ్ళాము, క్లైమ్ రిజల్ట్ కనుక అవే ఉండవు, ఇంట్లోనే ట్రీట్మెంట్. ఒకవేళ కనుక తగ్గట్లేదు జ్వరం అంటే ఆ డాక్టర్ రాస్తారు, నియర్ బై హాస్పిటల్కి మీరు అడ్మిట్ అవ్వండి, ఇది ఇంట్లో క్యూర్ అవ్వట్లేదు అని చెప్పి. అప్పుడు మీకు అక్కడ టైం రిజెక్షన్ అన్న మాట కూడా రాదు. సో ఇదంతా కూడా మీకు బెస్ట్ ఆప్షన్స్లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో కాబట్టి ప్రపంచం పీపుల్కి తెలియట్లేదండి, ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు, సరిగ్గా ప్రాపర్గా పాస్ కావట్లేదు. చాలా మంది ఉంటారు ఇంట్లో, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు, ఎవరన్నా వస్తే గానీ తీసుకెళ్లే పరిస్థితిలో ఉంటారు. ఎస్పెషల్లీ ఇది NRS కి బాగా ఉపయోగపడుతుందండి. పిల్లలందరూ కూడా అమెరికాలో సెటిల్ అయిపోయి ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్ ఇండియాలో ఉంటారు. సో ఇండియాలో ఉన్న పేరెంట్స్ ని వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి, వెయిటింగ్, ఇదంతా చాలా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి తగ్గించినట్టు అవుతాం. ఇంకోటి చూడండి, హాస్పిటల్లో పిల్లాడు అడ్మిట్ అవుతారు, పిల్లాడు, కానీ వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఎవరో వాళ్ళు ఉండాలి దగ్గర. వాళ్ళ జాబ్ మానేసుకోవాలి, జాబ్ మళ్ళీ అపాయింట్మెంట్, మరి పర్మిషన్ దొరకదు, లీవ్ పర్మిషన్ రావాలి. సో ఇట్లాంటివన్నీ కూడా హ్యాజల్స్ పోయి ఇంట్లో ట్రీట్మెంట్ కనుక జరిగితే అది చాలా బాగుంటుందండి. దీని ఇంపాక్ట్ మన క్లైమ్ మీద రాదు. మనం ఎంత సబ్మిషన్ ఖర్చు పెట్టుకున్నామో అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఇంపాక్ట్ మన క్లైమ్స్ మీద పడదు. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా మందికి తెలియట్లేదు, అవేర్నెస్ లేదు పబ్లిక్ లో. ఊరికనే గూగుల్లో కొట్టేసి మనం చూసుకుంటాం ఇది బాగాలేదు అది బాగాలేదు అని కాదు. ఫ్యూచర్స్ ఏంటి అంటే ఒక్కొక్క కంపెనీ ఎట్లాంటి బెనిఫిట్స్ మనకి ఇస్తుంది, అట్లాంటి మంచి బెనిఫిట్స్ ఇస్తూ ప్రీమియం కూడా తక్కువలో ఉంది కంపేర్ టు అంటే మాత్రం అది బెస్ట్ కింద తీసుకోవచ్చండి. సో ఇవాళ చూస్తే మనం చూడండి, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబర్ 1 కంపెనీ అంటారు, HDFC నెంబర్ 2 అంటారు, నెంబర్ 3 ICICI బ్యాంక్ అంటారు. ఎట్లా అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్లో వాళ్ళకున్న వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఎంత ఉంది, హైయెస్ట్ ఎవరున్నారో అలా ర్యాంకింగ్ ఇస్తాం. అట్లా మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎస్పెషల్లీ హెల్త్ సెగ్మెంట్లో కనుక తీసుకుంటే ఓవరాల్గా ఎవరి దగ్గర ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది అంటే స్టార్ హెల్త్. 16,000 crores వాళ్ళ దగ్గర ఉంది. మిగతా కంపెనీస్ అన్నిటికీ 7,000 crores 8,000 crores లోనే ఉన్నాయి. నెక్స్ట్ కేర్ వస్తుంది 8,000 crores ఉంది. అంటే ఆల్మోస్ట్ సోహం సెకండ్ పర్సన్ లో ఉన్నారు. సో మీకు ఇంత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ అంటే కొంచెం బెటర్ కంపెనీ చెప్పొచ్చు. సో అదండి ఒక పారామీటర్ ఓన్లీ క్లైమ్స్ అని కొంచెం చూసుకోకూడదు. చాలా పారామీటర్స్ మనం మైండ్ చూసుకోవాలి. మనకి డాక్టర్ ఇంటికి వస్తున్నారు, అట్లాంటి ఫీచర్ ఎవరు ఇవ్వట్లేదు. ఇవాళ స్టార్ హెల్త్ ప్రిఫర్డ్ పాలసీ కొత్తగా వచ్చింది, అందులో లైఫ్ టైం మీకు ఎన్హాన్స్మెంట్ అవుతూ ఉంటుంది. మనకు సమ్మిషన్ అనేది చాలా బెనిఫిట్స్ వస్తున్నాయండి, చాలా మంచి మంచి వస్తుంది. ఒకళ్ళ మంచి ఒక అడ్వైజర్ కనుక సంప్రదించి కనుక వాళ్ళు కనుక అర్థం చేసుకుంటే ఇప్పుడు ఎలాగో GST కూడా రిడ్యూస్ అయింది, అసలు తీసేసారు కాబట్టి సో అందరికి బెస్ట్ టైం, అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అండి. సో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా హై సమ్ ఇష్యూ తీసుకోమని మేము రికమెండ్ చేస్తున్నాం. ఇలా తీసుకుంటే బాగుంటుంది.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.